హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే ఈ రోజు అయితే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు. రైతులకైతే మొత్తానికైతే శుభవార్త అని చెప్పొచ్చు. ఆ పథకాలు ఏంటి, ఎవరు విడుదల చేస్తారు, ఎంతెంత డబ్బులు విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాం. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు అయితే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. రైతులకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతు మాఫ్ చేస్తామని చెప్పారు. రూపాయి నుంచి 2 లక్షల లోపు, కాబట్టి రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫ్ చేస్తామని హామీ అయితే ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే కొంతమందికి రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు మాఫ్ చేశారు, కొంతమంది చేయలేదు. కొంతమంది రైతు మాఫీ ఎందుకు చేయలేదంటే వాళ్ళైతే అర్హుల జాబితాలో లేరు. అర్హుల జాబితాలో లేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ చేసుకోలేదు. అంటే ఫోన్ నెంబర్కి ఆధార్ కార్డు పాస్బుక్ లింక్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళ అర్హుల జాబితాలో లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మరోసారి అయితే అర్హుల జాబితా సిద్ధం చేసింది. కాబట్టి ఎవరికైతే రైతు మాఫీ కాలేదో వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే చేస్తుందంట మరి కాసేపట్లో. కాబట్టి ఇది ఒక శుభార్త అని చెప్పొచ్చు. రూపాయి నుంచి 2 లక్షల లోపు ఏ రైతుకైతే రైతు మాఫీ కాలేదో వాళ్ళకైతే ఈ రోజు అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు మరి కాసేపట్లో. కాబట్టి మీరేం చేయాలంటే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయకపోతే ఈ రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే జమ కావు రూపాయి నుంచి 2 లక్షల లోపు. కాబట్టి మొత్తానికి ఇది శుభార్త అని చెప్పొచ్చు. మరి కాసేపట్లో జమ చేస్తారు ఈ పథకం. అలానే మరో పథకం వచ్చేసి రైతు భరోసా. గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది. ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతులకి 10,000 అయితే ఇస్తాం పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద అని చెప్పారు. కాబట్టి ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే అధికారులు అయితే 2 కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు అయితే తీసుకొని మనకైతే సర్వం సిద్ధం చేశారు. అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు, మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే 10 ఎకరాలకైతే ఈ రైతు భరోసా రైతు బంధు సంబంధించిన పథకం అయితే అమలు చేయబోతుంది. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఏ రైతులకైతే ఉంటుందో ఆ రైతులకు అర్హుల జాబితా సిద్ధం చేసి వాళ్ళకైతే ఎకరానికి 7,500 చొప్పున 10 ఎకరాలకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు. అంటే 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే రైతులకైతే ఈ పథకం అయితే అమలు చేస్తారు. 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే రైతులకైతే ఈ పథకం అమలు చేయరు, పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేయరు. కాబట్టి మొత్తానికి ఇది మరి కాసేపట్లో ఈ పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేయబోతున్నారు. 10 ఎకరాలకి ఎకరానికి 7,500 చొప్పున, అంటే 10 ఎకరాల వరకు ఏ రైతులకైతే ఉంటుందో ఆ రైతులకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి ఎకరానికి 7,500 చొప్పున. కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ 2 పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాను ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.